Friends and students, welcome to DVR Studies. Today I am explaining about AP DE Set 2026. This is a new notification for డైట్ స్టూడెంట్స్ డైట్ సెట్ ఎంట్రన్స్ రాయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది డిఈ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఈ 2026లో అటెంప్ట్ చేయబోయే విద్యార్థులకి ఏ ఎగ్జామ్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ ఎగ్జామ్ రాయటానికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ మార్కులు రావాలి, అలాగే ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, ఆ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా ఏపీపీ డిఈ సెట్ నోటిఫికేషను ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మనకి అప్లై చేయ విధానము, ఎగ్జామ్ షెడ్యూలు, పేమెంటు, అట్లాగే అప్లికేషన్ ఫాము, ఇన్ఫర్మేషన్ బులెటిను, నోటిఫికేషను అన్నీ డీటెయిల్గా ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్లోని ముఖ్యమైన విషయాలు నేను ఎగ్జామ్ ప్యాటర్న్ సహా మీకు తెలియజేస్తాను. డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిఈ సెట్ నోటిఫికేషన్లో ప్రధానంగా మనకి ఆన్లైన్ డేట్స్ ఉన్నాయండి. ఆన్లైన్ డేట్స్ 31/3/2026 నుండి 15/4/2026 వరకు, అంటే ఏప్రిల్ 15 వరకే లాస్ట్ డేట్ ఉందండి. ఇది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు మనకి 1000 రూపీస్ ఉంటుందండి. ఈ 1000 రూపీస్ని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు జనరల్ నెంబరు ఎగ్జిస్ట్ అవుతుందండి. ఆ నెంబర్ను మనం అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్ను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా ఉందండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను ఎగ్జాము ఈ ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, మనకు ఓసీ బీసీ వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% మార్కులు ఉండాలి. ఈ విషయాలు నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఎగ్జామ్ ప్యాటర్ను కింది విధంగా ఉంటుందండి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్కి సంబంధించి ఈ 100 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మనకు పార్ట్ ఏ 60 మార్క్స్ ఉంటుందండి. ఇది అందరికీ కామన్గా ఉంటుంది. అందరికంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి, బైపీసీ గ్రూప్ వాళ్ళకి, అలాగే ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి, అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ విద్యార్థులందరికీ కామన్గా ఉంటుంది. ఈ 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏకి టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, ఇంగ్లీష్ 5 మార్క్స్, తెలుగు 5 మార్క్స్, మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్. ఇది అన్ని గ్రూపుల వారికి సమానంగా ఉంటుంది. మరి పార్ట్ బిలో చూసినట్లయితే 40 మార్క్స్ ఉంటాయండి. ఈ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ 40 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 40 మార్క్స్, అట్లాగే ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి బయాలజికల్ సైన్స్ అలాగే 40 మార్క్స్, సోషల్ స్టడీస్ 40 మార్క్స్. అంటే మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కు సంబంధించిన 40 మార్క్స్ డివేట్ అయిపోతుంది. మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 40 వస్తాయి, ఫిజికల్ సైన్స్ 40 వస్తాయి, బయాలజికల్ సైన్స్ 40 వస్తాయి, సోషల్ స్టడీస్ 40 వస్తాయి. ఏ గ్రూప్ వాళ్ళు ఏం తీసుకోవాలనేది ఇంటర్మీడియట్ బేస్ గ్రూప్ ఆధారంగా చేసుకొని మీరు 40 మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు మొత్తం 100 మార్క్స్కి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. దీంతో పాటు ఏ గ్రూప్ వారికి ఎన్ని సీట్స్ కేటాయిస్తారో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డిఈ సెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఏ గ్రూప్ వారికి ఎన్ని సీట్లు కేటాయిస్తారంటే మ్యాథమెటిక్స్ 25%, ఫిజికల్ సైన్స్ 25%, అలాగే బయాలజికల్ సైన్స్ 25%, సోషల్ స్టడీస్ 25% అందరికీ సమానంగా సీట్లు కేటాయిస్తారండి. సో దీనికి మినిమం ఏజ్ 17 ఇయర్స్గా ఉండాలి. అది కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లేదండి. సో దీన్ని బట్టి మీరు అందరూ దీనికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో చక్కగా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని డిఈ సెట్ ద్వారా మీరు అనుకున్నటువంటి టీచర్ ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వగలరని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.